హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లక్ష్మీ ప్రసన్న కిచెన్. ఈరోజు మన రెసిపీ ఎనర్జీటిక్ లడ్డు అండి. ఎనర్జీటిక్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఫ్లాక్స్ సీడ్స్ వేసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్ ఇది అవిసె గింజలు అంటారు కదా, అవిసె గింజలు. ఈ అవిసె గింజలు వేగుతున్నప్పుడు చిన్న చిటిపట్లు ఆడతాయి. ఇవి కొంచెం వేగాక మనం బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక పెద్ద బౌల్ నిండా వేరుశనగ పలుకులు వేసుకుందాం. ఇది కూడా కొంచెం వేగితే కొంచెం చిట్లినట్టు అనిపిస్తుంది. వేసుకుందాం. ఇది కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ వేరుశనగ పలుకులు వేయించుకున్నాం కదండి. ఇప్పుడు ఇదే కడాయిలో కొంచెం నువ్వులు వేయించుకుందాం. ఇదే కడాయిలో కొంచెం నెయ్యి వేసి, ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసి, సన్ఫ్లవర్ సీడ్స్, వాల్నట్స్, బాదాంలు, జీడిపప్పులు, గుమ్మడి గింజలు, వాటర్ మెలన్ సీడ్స్. ఇప్పుడు ఈ నట్స్ అన్నీ వేసుకున్నాం కదండి. వీటికి కొంచెం సేపే వేయించుకోవాలి, ఎక్కువసేపు అక్కర్లేదు. మనం ముందుగా వేరుశనగ గుళ్ళు, ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు వేయించి తీసి పెట్టుకున్నాం. ఇప్పుడు మనం ఏంటి వేసాం? జీడిపప్పులు, బాదం పప్పులు, గుమ్మడి గింజలు, వాల్నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్. ఇవన్నీ ఇప్పుడు కొంచెం వేడెక్కినంతగా వేయించుకుందాం. ఇవి కొంచెం వేడెక్కినంత వేయించుకుంటే చాలండి. ఇవి కూడా వేగిపోయి కదా, అన్నీ ముందు వేయించుకున్న పదార్థాల్లోకి ఇవి కూడా తీసి పెట్టాం. ఒక అర స్పూను సోంపు గింజలు కూడా వేసానండి. ఇది మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఒక పావు టీ స్పూను నెయ్యి వేసుకొని ఇందులో కొంచెం గోందు వేసుకున్నాను. గోందు కొంచెం పొంగుతుంది కదా, పొంగాక కళాయి నుంచి తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఎండు కొబ్బరి పొడి వేసుకుందాం. ఇది డెసికెట్ కోకోనట్ పొడి అండి. ఇది కూడా కొంచెం వేసుకుందాం. మనం ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్, వేరుశనగ గుళ్ళు, నువ్వులు, గోండు, తర్వాత వాల్నట్స్, పెద్ద బాదం, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, తర్వాత వాటర్ మెలన్ సీడ్స్ అన్నీ వేయించుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఈ కోకోనట్ పౌడర్ కూడా కొంచెం వేయించుకుని అన్నీ కలిపి మిక్సీ చేసుకోవాలి. ఇది మనకి పిల్లలకి, పెద్దలకి, మధ్య వయసు వాళ్ళకి అందరు కూడా తినొచ్చండి. అందరికీ ఎంతో మంచిది ఇది. ఇందులో మీకు ఫ్లాక్స్ సీడ్స్ జుట్టుకి, కళ్ళకి ఎంతో మంచిది. బాదం, సన్ఫ్లవర్ సీడ్స్ను స్కిన్ గ్లోయింగ్కిను వాటికి మంచిది. గుమ్మడి గింజలు బ్రెయిన్ దీనికి మంచిది. చిన్నపిల్లలు ఎవరు ఆటిజం పిల్లలు ఉంటారో అలాంటి వాళ్ళకి రోజు గుమ్మడి పప్పులు నానబెట్టి ఇస్తూ ఉంటారు. మా చిన్నప్పుడు ఇంట్లో గుమ్మడికాయ కూర కోసం తెస్తేనండి, గుమ్మడికాయ కోసినప్పుడు ఆ గింజలన్నీ కలిపి మా మామగారు కడిగి ఎండపెట్టేవారండి. ఎండపెట్టి అవి తీరిగ్గా వలిచి మాకు పెట్టేవారు. ఇప్పుడు అవే గుమ్మడి గింజలు ఇప్పుడు అందరూ ప్యాకెట్లో కొనుక్కొని వాడుతున్నారు. ఇప్పుడు ఈ కొబ్బరి వేసుకున్నాం కదండి. కొంచెం సోంపు కూడా వేసుకున్నామండి. సోంపు వేయించుకోవడం వల్ల మనకి అరుగుదలకి, జీర్ణశక్తికి ఎంతో మంచిది. తర్వాత మనకి ఈ ఎనర్జీ లడ్డు చేసినప్పుడు కొంచెం మంచి సువాసన కూడా వస్తుంది.
ఇది కొబ్బరి కూడా వేగిపోయింది కదండి, ఇంక తీసేద్దాం. ఇప్పుడు ఇవి కొంచెం చల్లారాక అన్నీ గ్రైండ్ చేసుకోవాలి. ఎనర్జీ లడ్డూకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ ఇవి వేరుశనగ గుళ్ళు, కాల్షియం కోసం నువ్వులు, తర్వాత మనకి ఇవి జుట్టుకి కళ్ళ ఆరోగ్యానికి ఎంతో మంచిది పంపులు, ఇవి ఫ్లాక్ సీడ్స్, ఇది ఎండు కొబ్బరి, ఇది గోండు, ఇవి మనకి వాల్నట్స్, బాదాం, జీడిపప్పు, తర్వాత మీకు వాటర్ మెలను, పిస్తా అన్నీ కలిపి ఇవి ఒక కప్పుడు అండి. ఇవి కాక ఇప్పుడు మనం బెల్లం తురుము వీటికి సరిపడినంత వేసుకొని మనం ఇవి గ్రైండ్ చేసుకొని లడ్డూలు చేసుకుందాం. మనం తీసుకునే డ్రై నట్స్ అన్నీను వేయించుకొని కొంచెం బరగ్గా పొడి చేసుకున్నామండి. ఇప్పుడు ఇదే కడాయిలో కొంచెం ఒక కప్పు మీద 1/4 కప్పు అండి బెల్లం వేసుకొని కొంచెం అంత ఒక్క స్పూన్ అంత నెయ్యి వేసుకొని నెమ్మదిగా కొంచెం కరిగించుకున్నాం. ఇప్పుడు బెల్లం కొంచెం నెయ్యి వేసి కరిగించుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోని మనం ఈ డ్రై నట్స్ పౌడర్ అంతా కొంచెం బరగ్గా చేసుకున్న డ్రై నట్స్ పొడి అండి అంతా నెమ్మదిగా కొంచెం కొంచెంగా వేసుకున్నాం. ఇప్పుడంతా కలుపుకొని ఇందులో ఓ స్పూన్ నిండా యాలకుల పొడి వేసుకుందాం. ఇది పొడి పొడిగా అనిపిస్తుంది కానండి, ఇది ఈ డ్రై నట్స్ పొడంతా బెల్లం పాకం పీల్చుకొని, పాకమేమీ కాదు, అలా కొంచెం కరిగిందనమాట. నీళ్ళు వేయకుండా కొంచెం నెయ్యి వేసాను కదా, దాంతో కొంచెం పేస్ట్లా అయింది. ఇందులో కొంచెం ముందు నెయ్యి వేసాను కదా, అంత నెయ్యి వేసుకొని కలిపిస్తున్నాం అండి. ఇప్పుడు ఇది మనం లడ్డూలు చుట్టుకోవడానికి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ ఆఫ్ చేసి దింపేసి లడ్డూలు చుట్టుకుందాం. మనం డ్రై నట్స్ పొడి బెల్లం నెయ్యిలోని కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఇవన్నీ మనం లడ్డూలుగా చుట్టుకుందాం. ఇది ఎదిగే పిల్లల కోసం, పెద్దవాళ్ళ కోసం, అందరి కోసం కూడాను రామబాణంలా పనిచేసే ఎనర్జెటిక్ లడ్డు అండి. పిల్లలకి హెయిర్ ఫాల్ అయిన వాళ్ళకి హెయిర్ గ్రోత్కి, స్కిన్ బాగా గ్లో రావడానికి, ఎముకల పుష్టిగా ఉండడానికి, పెద్దవాళ్ళకి ముడుకుల నొప్పి, నడుము నొప్పి ఇవన్నీ తగ్గడానికి అన్నింటికినండి రామబాణం లాంటి ఇది ఎనర్జీ లడ్డు. ఇది మా చిన్నప్పుడు కూడా మా మామగారు అన్నీ చేసి పెట్టేవారండి. నువ్వులు బెల్లం లడ్డూలని, వేరుశనగ పలుకులు ఉండలని అన్నీ వాళ్ళ పల్లెటూరు వెళ్ళేవారండి. మా అమ్మగారు అన్నీ తెచ్చేవారు. తెచ్చి అన్ని రకాలు చేసి మాకు ఎనర్జీగా పెట్టేవారండి. ఇప్పుడు మేము ఆరోగ్యంగా ఉండడానికి కారణం మా నాయనమ్మ గారు ఆ రోజుల్లో ఎలాంటివి చేసి పెట్టడమే వల్ల ఇప్పటికాక ఆరోగ్యంగా ఉండండి. ఇప్పుడు మనం కూడా పిల్లలకి ఇవన్నీ మళ్ళీ పెట్టాలండి. పెడితే వాళ్ళు ఎంతసేపు బయట ఫుడ్ తినడానికి అలవాటు పడిపోయిన వాళ్ళందరినీ మెల్లిగా అన్నీ మాన్పించి ఇలాంటి ట్రెడిషనల్ ఫుడ్ పెట్టి మళ్ళీ పిల్లలు మనం ఆరోగ్యవంతంగా చేసుకోవాలి. ఇది పెద్దవాళ్ళకి, యువతకి కాళ్ళు పీకులు, నీరసం, అది కాలేజీకి వెళ్ళి వచ్చేసరికి నీరస పడిపోతుంటారు కదండి. అలాంటి పిల్లలకి 1-2 లడ్డూలు ఇచ్చి, 1 గ్లాసులు పాలు ఇచ్చినా, బొండం నీళ్ళు ఇచ్చినా వాళ్ళు ఎంతో ఎనర్జెటిక్గా ఉంటారు. పెద్దవాళ్ళకి మోకాళ్ళు నొప్పులు, నడుము నొప్పులు ఇలాంటివి ఏవి ఉండవండి. ఇది రోజుకి పెద్దవాళ్ళు అయితే 1, పిల్లలైతే 2 పొట్లు 2 తింటే చాలండి. రామబాణంలా అన్నింటికీ రామబాణంలా పనిచేసే ఈ ఎనర్జెటిక్ లడ్డూని మీరు కూడా ఇది చూసి చేసుకోండి. ఎనర్జీ లడ్డు రెడీ అయిపోయింది. ఎన్నో ప్రయోజనాలున్న ఆరోగ్యాన్ని, హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ లడ్డు చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇందులో మనకి కాల్షియము, ఐరను, విటమిన్ ఏ అన్నీ పుష్కలంగా ఉన్నాయండి. ఎదిగే పిల్లలకు, వయసు అయిపోయిన వాళ్ళకు, చిన్న పిల్లల నుంచి పెద్ద ముసలి వాళ్ళ వరకు అందరూ తిన్న మా ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఈ లడ్డు మీరు కూడా చేసుకొని ట్రై చేయండి. మీకు ఈ
ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.